ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు, ఇండియన్ క్రిస్టియన్ డే. దేవాది దేవుడైన యేసు ప్రభువుతో ఉన్న 12 మంది ఆది అపోస్తుల్లో ఒకరైనటువంటి సెయింట్ థామస్, పునీత తోమా గారు, ఆయన మన భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో వచ్చినట్టు మనకి తెలుసు. మలబార్, కేరళ, తర్వాత తమిళనాడు. సెయింట్ థామస్ మౌంట్ అనేది ఆయన పేరు మీదే, ఆ మౌంట్ రోడ్ అంటామే, అది ఆయన పేరు మీదే. అయితే మీలో ఎవరైనా ఎప్పుడైనా తమిళనాడు చెన్నై వెళ్ళినప్పుడు గిండి రేస్ కోర్స్, పరంగి మలై మలై అంటే కొండ, అక్కడ ఆర్సిఎమ్మ వారి ఆధ్వర్యంలో ఓ చర్చి ఉంది. అక్కడే ఆయన ప్రార్థన చేసుకుంటుండగా మతోన్మాదులైన కొందరు బ్రాహ్మణులు ఆయన్ని ఈటెలతో పొడిచి చంపారు. హతసాక్షి అయిన చోటు. భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన రావడం జరిగింది. మీరు తర్వాత యోహాను సువార్త 20 అధ్యాయం 24వ వచనం చదువుకోండి. అలాగే పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 39వ వచనం చదువుకోండి. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవునికి ప్రియమైన వీక్షకులారా, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మన హృదయం దేవుని ఆలయంగా ఉండాలి. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మచ్చ ముడత డాగులేని దేవుడు. ఆయన వరల్డ్ వైడ్లో దేవుడుగా అంగీకరించబడుతున్న దేవుడు. అయితే ఆయనకి ఎవ్వడు మతోన్మాదులు కాదు, వాళ్ళ బాబులు కూడా వంక పెట్టలేరు, పెట్టినా వాళ్ళు శాపగ్రస్తులు. అలాంటి దేవుడికి క్రైస్తవుడు క్రీస్తును అనుసరించడం, అలాంటి వాడిగా ఉండాలంటే మనం హృదయశుద్ధి కలిగి ఉండాలి, మంచి చేయాలి. పిలుపు లేకుండా చాలామంది సేవకులను చెప్పుకుంటూ బ్రతుకు తెరువు కోసం తిరుగుతున్నారు. ఉదాహరణకి ఇవాళ తారీఖు జూలై 3వ తారీఖు 2025వ సంవత్సరం అన్నాను కదా. సుమారు 3-4 రోజుల క్రితం విజయవాడ లయోలా కాలేజీ సమీపంలో అగాపే వాళ్ళు సేవకుల సదస్సు పెట్టారు. అక్కడికి బి సుజాత, ఆమెది చేవూరు, ఆమె తంది నెల్లూరు అని చెప్పి, అంటే దూరం నుండి వచ్చింది కదా అని 500 ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారంట. అలాగే విజయవాడలో వాడు అసలు సేవకుడే కాదు, సేవకుడు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఎర్రకట్ట ప్రాంతంలో వాడు కనిగిరి అని చెప్పాడంట, వాడికి 500 ఇచ్చారంట. అంటే దూర ప్రాంతాల వాళ్ళకి కాస్త ఎక్కువ కానుక ఛార్జీలకి. ఇంకొక వైట్ శారీ ఆమె కూడా 500 తీసుకుంది. ఆమె సేవకురాలు, తిరగడమే అన్నమాట, ఎక్కడ ఎవరు ఇస్తారా అని. పాపం గన్నవరం నుండి ఒక ఆమె జంపని సునీత అని వచ్చింది, ఆమెకి 200 ఇచ్చారంట. మా ఊరు గన్నవరం అని చెప్పినందుకు, దగ్గరేగా అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉయ్యూరు ప్రాంతం నుండి వచ్చే పి రాజారావు నిన్న చాలా గర్వంగా మాట్లాడాడు. రత్నం ఫ్రాన్సిసు అన్నాడు కావాలనే. ఎందుకంటే అతనికి దేవుని పిలుపు లేదు.
అది నిరూపించుకోవాలంటే సరిగ్గా పావుగంట 15 నిమిషాలు ఎక్కడ సేవకుల సదస్సు జరిగినా అక్కడ నేను ఒక 7-8 రెఫరెన్స్ పావుగంటలో ముగిస్తాను. అతను చెప్పగలిగితే అతనికి నేను 1500 ఇమీడియట్లీగా ఇచ్చేస్తాను. 1500 ఐఎమ్ గివింగ్ టు పీతల రాజారావు. పిలుపు లేనిది ఎందుకండి? ఆ రోజు నెల్లూరు పోయిన ఆదివారం నెల్లూరు అంటున్నాను, అది తాడేపల్లిగూడెంలో సేవకుల సదస్సు ఉందంటే కంపెనీగా నాతో వస్తానన్నాడు. వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు 6ంటికి సెయింట్ పీటర్స్ సెయింట్ పౌల్స్ మహోత్సవం ఆర్సీఎం చర్చిలో జరుగుతుంటే అక్కడ భోజనాలు అనేసి పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ అక్కడి నుండి బస్సులో బయలుదేరుతూ, ఏమంటే మామూలు చికెనా లేకపోతే సాంబారా అన్నాడు. అతను తిండిపోతంటానికి గుర్తులు కొన్ని చెప్తున్నాను. ఒకసారి నేను అతను కలిసి ఈదర వెళ్ళాం. అక్కడ ఎవరి డబ్బులతో వాళ్ళు టిఫిన్లు తిన్నాం. బయలుదేరుతున్నాం. 10 అడుగులు నడిచి వెళ్తుంటే ఒక ప్రహరీ గోడ మీద ఎవరో లేకపోతే ఏదైనా చిలక కొరికిందో పెద్ద మామిడి పండు ఒకటి కనబడింది. అది గబగబా తీసుకెళ్ళి అయ్యగారు టిఫిన్ చాలలేదు కానీ ఆ మామిడి పండు తింటాను. నేను అబద్ధం చెప్తే నాకు శాపం వచ్చును గాక. దేవుడు వింటున్నాడు. క్రైస్తవులకి దరిద్రపు పేర్లు తెచ్చేది ఇలాంటి వాళ్ళు. అలాగే ఆ తాడేపల్లి గూడెం వెళ్ళటానికి ఆర్సీఎం చర్చిలో భోజనాలు అయిన తర్వాత అయ్యగారు మీ ప్రేయర్ టవర్లో వచ్చి పడుకుంటాను అన్నాడు. 3ంటికి ట్రైన్ ఉంది, అప్పుడు వెళ్దామని. నాకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిస్తే తప్ప, మంచివాళ్ళు భక్తులు అన్నవాళ్ళకి, నిజమైన సేవకులు అంటే అలాంటి వాళ్ళకి తప్ప అవకాశం ఇస్తాను. అడ్డగిద్దడ్డంగా తిరిగే వాళ్ళకి నేను అవకాశం ఇవ్వను. ఇతనికి తిండి పిచ్చి ఎక్కువ. మొన్నటికి మొన్న ఆ ప్రెస్ క్లబ్లో జరిగిన వివాహ పరిచయ వేదిక దగ్గర వెళ్ళి వస్తున్నప్పుడు ది పెంతెకోస్త్ చర్చి దగ్గరికి వెళ్ళాం. నేను లాజర్ గారు, ఇతను రాజారావు కూడా వచ్చాడు. అక్కడ ఎంతసేపు తిండి గొడవే. అయ్యా మనం ముగ్గురు తలా కొంత వేసుకొని పార్సల్ భోజనం తెచ్చుకొని ఇక్కడ తినేసి ఇక్కడే పడుకుందామా అన్నాడు. నేను చెప్తున్నాగా, ఈ మాట అబద్ధం అయితే దేవుని శాపం నా మీదకి వచ్చును గాక. నేను దేవుని సన్నిధిలో రోజు ప్రార్థన చేస్తుంటాను. నలుగురి మేలు కోసం ప్రార్థన చేస్తుంటాను. అన్న తర్వాత మరి కాసేపు ఆగి 1 టౌన్ పంజాబ్ సెంటర్లో కళ్యాణి బిర్యానీ దొరుకుతుంది, అది ఎంత ఉంటుంది అన్నాడు. కళ్యాణి బిర్యానీ అంటే బీఫ్ అన్నమాట. ఆ తర్వాత అదే రోజు ఈ భోజనాల వ్యవహారాలు 3-4 సార్లు ఎత్తాడు. బువ్వా ఇదే ఇతని వ్యాపకం. అతనికి బైబిల్ నాలెడ్జ్ లేదు. ఒకసారి మొన్నే విజయవాడ లంబాడిపేట కొండ మీద మన్నా చర్చిలో సేవకుల సదస్సు జరిగితే రమ్మని చెప్పాను. వచ్చాడు. 9:30కి రాబోయా అంటే 11:30కి వచ్చాడు. వచ్చి పావుగంట కూర్చున్నాడో లేదో, ఆకలిస్తుందండి కిందికి వెళ్ళి ఏదైనా తినేసి వస్తాను అన్నాడు. నీ ఆకలి పాడుగాను, ఎప్పుడు వెళ్తావో, వచ్చిందే 11:30కి, మళ్ళీ పైకి వచ్చేటప్పటికే టైం అయిపోద్ది అని నా దగ్గర అరటిపళ్ళు ఉంటే ఇచ్చాను. ఇదే సాక్ష్యం. అతను పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నక్క పులి అవ్వదు కదా, నేను సేవకుడిని అని చెప్పుకుంటూ బైబిల్ పట్టుకొని తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళకి వార్నింగ్ ఏంటంటే, ఇలాగా తిరుగుబోతులుగా తిండిబోతులుగా సేవకులని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళని బట్టే మతోన్మాదులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏకేస్తున్నారు, విమర్శిస్తున్నారు. దేవుని నామానికి మనం అవమానం తేవకూడదు. పిలుపు ఉన్నవాడు ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను చెప్తున్నానుగా, బల్ల గుద్ది చెప్తున్నా, నా 21 షర్ట్ల మీద దేవుని వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకొని అనేక ప్రాంతాలు, నేను ఎక్కడైనా సేవకుల సదస్సు వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా బట్టల మీద వాక్యాలు, యేసుక్రీస్తు మహాదేవుడు, యెహోవా దహించు అగ్ని, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఇలాంటి వాక్యాలు నేను అంటే ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటా. ఛాలెంజ్. ఇప్పటి వరకు ఎవరు సేవకులే చాలామంది అన్నారు, నాతో ఫోటోలు కూడా దిగారు. అయ్యా మీతో ఫోటో దిగుతామంటే మీలాగా ఎవరు ఇలా బట్టల మీద వాక్యం పెట్టుకోలేదని. అందుకని దేవుని కోసం అంకిత భావంతో ఉండాలి. కానీ
బైబిల్ పట్టుకున్నానని ఎక్కడ భోజనాలు అంటే అక్కడికి వెళ్ళడం తప్పు. మోసపోవద్దు. నువ్వు చింతగింజ పాతావంటే చింత చెట్టు రాదు, చింత చెట్టు వస్తుంది కానీ ములగ చెట్టు రాదు. నువ్వు కొబ్బరి విత్తనం వేస్తే అదేమో జామ పండు రాదు. నువ్వు మోసం చేస్తున్నావు, మోసపోతావు, జాగ్రత్త. తోమా గారి పేరు నిలబెడతాం. మన దేవాది దేవుడు యేసయ్యకి అనుంగు శిష్యులుగా, ఆయన సేవకులుగా పేరు తెచ్చుకుందాం. మనం లోకానికి వెలుగై ఉండాలి కానీ లోకాన్ని చీకటి చేయటానికి కాదు బయలుదేరాము. వివేకం విజ్ఞత ఉంటే నువ్వు ఇక నుండైనా గత నువ్వు అంకిత భావంతో దేవుని సేవలో కొనసాగు. ప్రార్థన చేయి ముందు 3:30కి. నీ హితువు కోరి చెప్తున్నా. సేవకుల సదస్సుల్లో వాళ్ళు విజయవాడ నుండి వెళ్ళిన వాళ్ళు మాది రాజమండ్రి అని చెప్తారు. అంటే దూరం నుండి వచ్చారని వాళ్ళకి ఎక్కువ ఛార్జీలు ఇస్తారని. ఫేక్ సేవకులు అన్నమాట. అలాంటి లిస్టులో నువ్వు ఉండమాకు. నా వయసులో సగం ఉన్నావు. రత్నం ఫ్రాన్సిస్ అని కేకేసావు ఫోన్ చేసి. 4-5 సార్లు నువ్వు ఫోన్ చేసినా నేను ఎత్తలేదు. కానీ నీ మేలు కోరి చెప్తున్నా, నిజంగా నువ్వు సేవ చేయాలనుకుంటే మోకరించు. ప్రభువా, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. నీవు మచ్చ ముడతాడు డాగు లేని దేవుడి, నన్ను కూడా అలా చెయ్యి. నిజమైన క్రైస్తవుడిగా నేను లోకానికి వెలుగై ఉంటాను అని తీర్మానం చేసుకో. ఏ సేవకుల సదస్సులో అయినా సరే 15 గంట నీకు ఛాన్స్ ఇస్తున్నా. నేను అడిగిన కొన్ని రెఫరెన్స్లు, దానికి నువ్వు జవాబు చెప్తే 15 గంట లోపుగానే నీకు 1500 రూపాయలు ఇమీడియట్లీగా ఇస్తాను. ఈ వీడియో సాక్షిగా ఆ రోజు నాకు 4 ఎదురుగా చూపించు. ఫేక్ సేవకులుగా ఉండి మన దేవుడికి చెడ్డ పేరు తేవద్దు అనేది నా కోరిక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక అన్నట్టు ఇందాక చెప్పాను కదా, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. ఏది? ఆది అపోస్తలుడు, మన భారతదేశానికి వచ్చిన మొదటి అపోస్తలుడు తోమా గారి గురించి ఆ వాక్యం చదువుకోండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెత 15వ అధ్యాయం 33వ వచనం. అది చదివి స్తోత్రం. ఘనతకు ముందు వినయము నడుచును. ఘనత, నువ్వు హైలైట్ అవ్వాలంటే ఘనత, అది దేవునితో ఉంటే ఆ ఘనత నీకు వస్తుంది. దేవుని పేరుని ప్రకటించేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా కొనసాగు. ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో నీ కోసం చేశాను. మనమంతా క్రిస్టియన్స్ ఎలా ఉండాలంటే ఒక బ్రౌన్ దొరగారిలాగా ఉండాలి. అది గోదావరి మీద ఆనకట్ట కట్టిన ఆయన పేరు ఏంటి, కాటన్ దొర అనుకుంటా. చాలామంది ఉన్నారు మన దేశానికి సేవ చేసిన వాళ్ళు. ఈరోజు హాస్పిటల్లో సేవలు చేసే క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు అంటే ఇలాంటి వాళ్ళు అన్నట్టు ఉండాలి. లోకం మనల్ని గమనిస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికి ఎడాపెడా నేను సేవకుడిని అని చెప్పుకోవద్దు. నువ్వు నేను సేవకుడిని అని చెప్పడం కాదు, దేవుడు నిన్ను సేవకుడుగా అనేకుల ఎదురుగా నిరూపించాలి. మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను దేవుని సేవకుడిని, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ వీడియోలు చూస్తున్న మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. యేసు నామములో మీరు దీవింపబడుదురుగాక. ఆమేన్.